హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్దీ స్టెఫ్ అండ్ వెల్కమ్ టు డే 35. సో ఫైనల్లీ డే 35కి అయితే వచ్చేసా. అండ్ ఈరోజు మంతన్ గారి డైట్ హెల్త్ జర్నీలో ఈరోజు 35th డే అనమాట. 35th డే వరకు రావడానికి ఆల్మోస్ట్ నాకు డే 30 నుంచి అనుకుంటా చాలా అడ్డంకులు అనేవి వచ్చాయి. బట్ 35th డే నుంచి మాత్రం నేను అసలు కాంప్రమైజ్ అవుదాం అనుకోవట్లేదు. చాలా కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. బట్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంక ఈరోజు యాజ్ యూజువల్గా లేచిన వెంటనే లీటంపో వాటర్ తాగి 40 minutes గ్యాప్ ఇచ్చి సూర్య నమస్కారాలు కార్డియో చేశాను. యోగా కానీ సూర్య నమస్కారం కానీ మెయిన్ కార్డియో ఏది చేసినా సరే స్వెట్ అంతా పట్టిన తర్వాత వెళ్ళి అలా చల్లగాలికి కూర్చుంటే మార్నింగ్ సన్లైట్ వచ్చి మీద పడుతుంటే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఈ డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను రెగ్యులర్గా సూర్య నమస్కారాలు, యోగా, కార్డియో లాంటివే చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం యాబ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా కోర్ స్ట్రెంత్కి, సో పొట్టకి ఒక 2 weeks రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నాను. సో ఏమైనా రిజల్ట్స్ కనబడతాయా లేదా అని చెప్పి రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. చూపిస్తాను మీకు ఏం చేస్తున్నానో కూడా, అవి ఎలా చేస్తున్నానో కూడా చెప్తాను. సో రిజల్ట్ ఏమైనా వచ్చిందో లేదో కూడా మీతో షేర్ చేసుకుంటాను. 2 weeks అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేస్తాను అనమాట. సో అది విష్ మీ గుడ్ లక్. అలా ఆల్మోస్ట్ ఈరోజు ఒక 30 minutes అయితే చేశాను. మార్నింగ్ వర్కౌట్, కార్డియో లాంటివి, సూర్య నమస్కారాలు అన్నీ కలిపి. సో ఆల్మోస్ట్ 30 minutes కాకపోయినా అట్లీస్ట్ ఒక 20 minutes అన్నా మీరు మీ బాడీ మీద కేటాయిస్తే టైం చాలా మంచిదన్నమాట హెల్త్కి. ప్రాపర్ హెల్తీ డైట్తో పాటు ఒక 20 minutes రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది. ఇంకా అలా సెకండ్ టైం కూడా లీటంపో వాటర్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. ఇంక ఈరోజు 12:30 అయిపోయింది లంచ్. సో బయటకు వెళ్ళి వచ్చాను అనమాట, చిన్న పని ఉండి. ఇంకా బయటకు వెళ్ళి రావడం వల్ల కొంచెం లేట్ అయింది ఈరోజు లంచ్కి. క్యారెట్, కీరా, స్ప్రౌట్స్ పెట్టాను, 3 రకాలు, 3 గుప్పలు పెట్టాను. ఈరోజు ఇంకా నానపెట్టిన వేరుశనగ గుళ్ళు పెట్టలేదన్నమాట. అవి అయితే అసలు రెగ్యులర్గా క్రమం తప్పకుండా తినేస్తాను, అవి ఈరోజు పెట్టలేదు. సో ఫైనలీ డే 35. సో మంతన గారి హెల్త్ జర్నీలో ఈరోజు డే 35. చాలా లేట్గా వచ్చింది డే 35, ఎందుకంటే 10K సెలబ్రేషన్స్ అని చెప్పి, అంతకుముందు వరలక్ష్మి వ్రతం అని చెప్పి, సో ఫుడ్ అంతా బాగా ఎంజాయ్ చేశాను కదా. డైట్ అనేది కొంచెం మెస్సీగా క్లమ్జీగా అయిపోయింది. సో అందుకే నిన్న డేని రీసెట్ చేసి ఒకరోజు ఫాస్టింగ్ చేసి బాడీ క్లీన్ చేసుకుని మళ్ళీ నా హెల్త్ జర్నీలోకి అయితే వచ్చేసాను. సో అంతకు ముందంతా కొంచెం అవన్నీ తినేసాను కదా. సో మళ్ళీ దీంట్లోకి రావడానికి చాలా కష్టంగా అనిపించింది నాకు, ఎందుకంటే అదంతా టేస్టీ ఫుడ్, ఉడికిన ఆహారము. సో మళ్ళీ దాని నుంచి దీంట్లోకి రావడం, అవన్నీ చేయడం కొంచెం చేయగలనా చేయలేనా కాన్ఫిడెన్స్ పోయినట్టు అనిపించింది అనమాట. కానీ మళ్ళీ ఒకసారి నాలో నాకే మోటివేట్ చేసుకుని నాకు నేనే కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాను. సో ఇప్పుడైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ అలాగే వినాయక చవితికి కూడా చీట్ డే పెట్టుకుందాం అనుకోవట్లేదు. అసలు అయితే చీట్ డే పెట్టుకుందాం అనుకున్నా వినాయక చవితికి. ఇంకా 55 days ఉంది. సో ఈ 55 days కంటిన్యూ చేసేద్దామనే ఉంది. సో చూస్తాను, చేసేయగలిగితే చేసేస్తాను. ఇంకా వినాయక చవితికి తినాలి అనిపిస్తే తింటాను. సో ప్రసాదం అయినా సరే ఏమైనా సరే దేవుడి దగ్గర ఎలాగో ఫ్రూట్స్ పెడతాం కాబట్టి, సో ఫ్రూట్స్ తిందామా లేదు అనుకుంటే ఇంకా ఆ రోజు చీట్ డే పెట్టుకుందామా లేదా అనేది అప్పుడు డిసైడ్ అవుతాను. ప్రజెంట్ అయితే నాకైతే 55 days అసలు ఇంకా హెల్త్ జర్నీ కంప్లీట్ చేసేయాలని ఉందన్నమాట. నాకైతే చీట్ డే పెట్టుకోవాలని లేదు. ఏంటంటే నాకు ఒకసారి ట్రాక్ తప్పుతుంటే మళ్ళీ దీంట్లోకి రావడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, బద్ధకంగా. అండ్ అలాగే ఇవి నమలటానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది కదా స్ప్రౌట్స్. సో స్ప్రౌట్స్ ఎక్కువ తినడానికి బాగా ఎక్కువ టైం పడుతుంది. అండ్ అలాగే రా ఫుడ్ కదా ఇది, కానీ చాలా బెనిఫిట్సే ఉన్నాయి రా ఫుడ్తో. నాకైతే ఈ జాలైన వస్తున్న ఫీల్ వస్తుంది అనమాట ఈ స్ప్రౌట్స్. నాకు ఫేస్ ఫ్యాట్ బాగా తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే. సో మొదట్లో నా ఫేస్ కొంచెం బాగా చబ్బీగా అనిపించేది. సో ఆల్మోస్ట్ ఈ 35 daysలో ఫేస్ ఫ్యాట్ అయితే బాగా తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇంచ్ లాస్ కూడా జరిగింది నాకు. వెయిట్ కూడా తగ్గుతున్నాను. సో ఈరోజు కూడా వెయిట్ తగ్గాను, చూపిస్తాను. 4-5 days నుంచి అసలు నాలో కాన్ఫిడెన్స్ లేదనమాట, కంప్లీట్ చేయగలనా చేయలేదా అని చెప్పి. బట్ నిన్న బాగా ఫిక్స్ అయ్యాను, గట్టిగా ఎలాగన్నా కంప్లీట్ చేసేయాలి. జస్ట్ 55 days ఐ హ్యావ్ టు కంప్లీట్. సో ఇరుముడి మూవీ చూసాం కదా. సో ఇరుముడి మూవీలో ఏంటంటే రవితేజ గారు మాల వేసుకున్నప్పుడు అసలు డ్రింక్ చేసేవారు కాదనమాట. సో మందు జోలికే వెళ్ళేవారు కాదు. సో కాన్ఫిడెన్స్ అనమాట, మనం చేయగలము అన్న థాట్లో ఉండాలి. సో ఫ్యూ మోర్ 55 days, సో ఐ హ్యావ్ టు కంప్లీట్ అని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఖచ్చితంగా అయితే కంప్లీట్ చేసేస్తాను. బట్ మధ్యలో ఆపితే మాత్రం నేను ట్రాక్ తప్పుతున్నాను అనమాట. సో అందుకే మధ్యలో ఆపుదాం అనుకోవట్లేదు. సో ఈ 55 days ఎలాగన్నా కంప్లీట్ చేసేస్తాను. నార్మల్గా అయితే నేను ఏదైనా జ్యూస్ తాగుతాను 9కి, వెజిటేబుల్ జ్యూస్ కానీ, మునగాకు జ్యూస్ కానీ, వీట్ డ్రస్ జ్యూస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదైనా తాగుతాను అనమాట. బట్ ఈరోజు బయట తాగాల్సి వచ్చింది ఫ్రూట్ జ్యూస్. సో మా ఆడబడుచు గారి అబ్బాయికి చిన్న సర్జరీ జరిగిందనమాట. సో తనకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి తనని చూసి వచ్చి ఇంకా వచ్చేటప్పుడు దారిలో ఇక మార్నింగ్ ఏం తినలేదని చెప్పి కొంచెం నీరసంగా ఉందనిపించి అక్కడే తాగేసాను అనమాట జ్యూస్. ఈరోజు మస్క్ మెలాన్
కర్బూజా జ్యూస్ తాగాను. సో కర్బూజా జ్యూస్ వితౌట్ షుగరే తాగా, బట్ దాని మీద కొంచెం బూస్ట్ వేసేసాడు అనమాట అతను, కొంచెమే లైట్గా. సో ఏం అవ్వదు, రోజు ఇలా జరిగింది. అండ్ ఇది ఇప్పుడు నా లంచ్ అనమాట. సో లంచ్ కంప్లీట్ చేసేస్తాను ఇప్పుడు. ఇంక ఈరోజు ఇది డిన్నర్ అనమాట. ఒక యాపిల్ అలాగే 2 దానిమ్మకాయలు పెట్టాను, అండ్ బాదం, పిస్తా, జీడిపప్పు అండ్ వాల్నట్స్ పెట్టాను అనమాట. అన్నీ ఒక గుప్పెడు పెట్టాను నట్స్ అయితే. అండ్ అలాగే చాలామంది ఇవన్నీ తింటే వెయిట్ గెయిన్ అయిపోతారు కదా అని అడుగుతున్నారు. సో వెయిట్ గెయిన్ రైస్తో పాటు ఇవన్నీ తింటే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ నేను రైస్ అవాయిడ్ చేశాను కదా. అంత ప్రోటీన్ ఫుడ్ లేకపోతే మనకి మజిల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి నేను ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాను అనమాట. సో ఇది నట్స్ కానీ ప్రతిదీ అన్నీ గుప్పెడు పెట్టుకుంటున్నాను. మార్నింగ్ వేరుశనగ గుళ్ళు అయితే ఒక 2-3 గుప్పెలు పెట్టుకుంటాను. సో అవన్నీ ఎక్కువ ప్రోటీన్ అనమాట. సో నేను వెయిట్ లాస్ హెల్తీగా తగ్గుతున్నాను అనమాట. సో బరువు తగ్గాలనుకున్నప్పుడు ఇలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలన్నమాట. సో వెయిట్ కూడా నేను బాగానే తగ్గుతున్నాను, రోజుకు 1 కేజీ కాకుండా. ఇంక ఈరోజు వెయిట్ విషయానికి అయితే 65 మీదకి వచ్చేసాను. సో 65, 66 ఇలా ఊగుతూనే ఉంది మొన్నటి నుంచి. బట్ ఈ రోజు నుంచి ఇంకా మళ్ళీ చీట్ డే అది పెట్టుకోదలుచుకోలేదు, కాబట్టి చూడాలి ఇంకా నా వెయిట్ ఎలా ఉంటుందో ఏంటో అది. ఇంక ఇక్కడ ఇడ్లీలకి పప్పు నానబెడుతున్నాను అనమాట. సో జొన్నలు వేసాను, జొన్నలు 1 కప్పు అండ్ అలాగే పెసలు వేసాను అనమాట. ప్రతిదీ పొట్టు తీయకుండానే వేస్తున్నాను. అండ్ కడిగినప్పుడు కూడా పొట్టు తీయకుండానే నానబెట్టేస్తాను అనమాట. పెసలు 1 కప్పు వేసాను. ఇదంతా చక్కగా మనకి హై ప్రోటీన్ అనమాట. నెక్స్ట్ మినపప్పు గుళ్ళు ఉంటాయి కదా, పొట్టు తీసిన గుళ్ళు, అవి వేసాను. సో ఇవి ఏంటంటే కొంచెం పిండి ఉరుమవుతుంది కదా, సో దానికోసం అనమాట. అలాగే లాస్ట్లో 1 కప్పు పొట్టు తీయని మినపప్పు వేసాను అనమాట. సో ప్రతి దానికి దేనికి కూడా పొట్టు తీయకుండా యూస్ చేస్తాను, ఫైబర్ ఎక్కువ ఉండాలి కాబట్టి. అండ్ అలాగే నాకు డిఫరెన్స్ కూడా బాగా తెలుస్తుంది, ఎందుకంటే నార్మల్ ఇడ్లీలు తిన్నప్పుడు ఏంటంటే అవి కొంచెం ఫాస్ట్గా అరిగిపోయేవి, మనకి ఇది స్లోగా డైజెస్ట్ అవుతుంది కదా. సో ఎక్కువసేపు కడుపు నిన్నట్టు ఉంటుంది. నేను ఇప్పుడు తినట్లేదు, కానీ నేను ఆల్మోస్ట్ ఇలాగే చేస్తున్నాను అనమాట. మంతెన గారి వీడియోస్ ఫాలో అవుతున్నప్పటి నుంచి నేను దోశలు కానీ, ఇడ్లీలు కానీ, ఉప్మా కానీ ప్రతి దాంట్లో కూడా మిల్లెట్స్ ఉండేలా చూసుకుంటున్నాను, ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్. సో మొదట్లో మా వారికి కాన్స్టిపేషన్ ఉండేది, అంటే తెలుసు కదా కాన్స్టిపేషన్ అంటే కొంచెం ఫ్రీగా మోషన్ అవ్వకపోవడం అలాగనమాట. సో ఇలా ట్రై చేసిన తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అవి తినటం వల్ల కొంచెం తగ్గిందనమాట, చాలా బాగుంది. అండ్ అలాగే ఆయన మార్నింగ్ కూడా లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగుతారు. సో అది కూడా బాగా హెల్ప్ అయింది. అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా తగ్గినాయి అనమాట. సో ఇంక ఇక్కడ నేను రాగిపిండి కూడా వేసాను మీరు చూసినట్లయితే. అండ్ ఇక్కడ నూక నేను 6 కప్స్ వేసాను అనమాట. 4 కప్స్ ఏమో ప్రోటీన్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ అన్ని పప్పులు. నెక్స్ట్ ఒక 6 కప్స్ వేసాను నూక, అండ్ రాగిపిండి వేసాను కదా, అందుకే 6 కప్సే వేసాను అనమాట నూక. ఇంకా అక్కడ మొన్న ఫిష్ కర్రీ చేశాను కదా, అందులో ఒక 4 ముక్కలు తీసి ఇంకా ఫ్రై కింద చేశాను అనమాట దాచి. సో ఇవేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫస్ట్ ఉడికించేసేయాలి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్. సో ఎక్కువసేపు ఉడికించకూడదు, మరీ మెత్తగా అయిపోకూడదు. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే అయిపోతుంది అనమాట, ఉడికిపోతుంది చక్కగా. సో ఉడికిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ మసాలా ఆడుకోవాలి. అది మనం ఏంటంటే నార్మల్గా బయట దొరికే గరం మసాలాలు అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఫిష్ ఫ్రై. సో ఆ మసాలా ఏంటంటే గసగసాలు అనమాట, మెయిన్ గసగసాలు, ధనియాలు, జీలకర్ర, అలాగే కొంచెం లవంగాలు, ఒక చిన్న యాలక్కాయ ఎక్కువ వేసుకోకూడదు. అలాగే కొంచెం దాల్చిన చెక్క అనమాట. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి ఇప్పుడు. సో అవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టేయాలన్నమాట. సో జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను, మర్చిపోయినట్టున్నాను చెప్పడం. సో చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే. ఇంకా అది కొంచెం మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో కొంచెం కారం, ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టేయాలన్నమాట. ఉప్పు తక్కువ వేసుకోవాలి, ఉప్పు మనం ఉడికినప్పుడు ఫిష్లో వేస్తాం కాబట్టి కొంచెం దీంట్లో తక్కువ వేసుకోవాలన్నమాట. దాన్ని బాగా మిక్సీ పట్టేయాలన్నమాట, చాలా మెత్తగా మిక్సీ పట్టేయాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొంచెం వాటర్ వేయచ్చు మసాలాలో, వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేయాలి. సో ఆయిల్ నేను తక్కువ యూస్ చేస్తున్నాను, బాగా ఎక్కువే పడుతుంది కానీ బాగా తక్కువ యూస్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ కరివేపాకు వేసి ఒక గుప్పెడు దాకా వేసేస్తాను, స్మెల్ చాలా బాగుంటుంది అనమాట కరివేపాకు ఫ్లేవర్ దానికి పట్టి. ఇంకా అది అలా కొంచెం ఆయిల్ అంతా బయటికి తేలేంత వరకు పైకి వేపిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా ఫిష్ ముక్కలు పెట్టి ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి అలా వేయించేస్తాను. ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ అటువైపు మార్చుతాను అనమాట. ఇంకా అటు ఇటు తిప్పకూడదు, వీటిని ఇరిగిపోతాయి అనమాట. సో నేను ఇందాక ఎడిటింగ్ చేస్తూ ఉండిపోయాను అనమాట.
సో అది కొంచెం విరిగింది. ఈరోజు వంట అయితే ఇలా జరిగిందనమాట. ఇంక దీని కాంబినేషన్లో చారు పెట్టాను. ఇక మీకు చెప్పాను కదా నిన్న పెళ్ళికొడుకు ఫంక్షన్ అని చెప్పి. సో ఈరోజు హల్దీ అనమాట. మా ఇంటి కిందే ఇది పెళ్ళి. సో ఇంకా రేపు పెళ్ళి అండ్ అలాగే సండే భోజనాలు చెప్పారనమాట. సో ఇలా సండే వరకు ఏవో ఒకటి తగులుతూనే ఉన్నాయి, అన్ని పెళ్ళిళ్ళ ముహూర్తాలు కదా. సో చూస్తాను, వెళ్ళి తినకుండా ఉండడానికే ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఫ్రూట్సే తింటాను. సో స్ట్రాంగ్గా ఉంటాను అనమాట. ఇంక రేపు కలుద్దాం.